యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ వీరిద్దరూ వార్ 2 సినిమాలో పోటాపోటీగా యాక్ట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్లు చేశారు, స్టెప్పులు వేశారు. కట్ చేస్తే పోటాపోటీగా రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్టు ఉన్నారు. హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా, అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ వార్ 2. అటు నార్త్ లోను ఇటు సౌత్ లోను ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే వార్ 2 మూవీ నుంచి ఓ దిమ్మ తిరిగే ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఇప్పుడు తెలుగు 2 స్టేట్స్ లో మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవెల్లో హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే ఈ మూవీలో వీరిద్దరి రెమ్యునరేషన్ పై బీ టౌన్ లో ఓ టాక్ బయటికి వచ్చింది. ఇక అకార్డింగ్ టు ఆ టాక్, వార్ 2 సినిమా కోసం యాష్రాజ్ ప్రొడక్షన్ దాదాపు 210 కోట్లకు పైగా బడ్జెట్ ను కేటాయించగా అందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్లదే మెజారిటీ వాటా అట. ఈ సినిమా కోసం హృతిక్ 48 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారట. దీంతో వీరిద్దరి రెమ్యునరేషన్ ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ అవుతోంది. రెమ్యునరేషన్ విషయంలోనూ ఈ ఇద్దరి హీరోల మధ్య పోటాపోటీ యుద్ధమే సాగింది కావచ్చనే కామెంట్ కామెడీగా నెట్టింట వస్తోంది.